ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మృగశిర కార్తె అనగానే చాలా మందికి చేప ప్రసాదం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి సంవత్సరం ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతుంది. ఈ చేప మందు వల్ల ఆస్తమా, దగ్గు లాంటి ఉబ్బస వ్యాధులు నయమవుతాయని లక్షలాది మంది ప్రజలు చేప మందు తీసుకుంటారు. అయితే ఈ సంవత్సరం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి 1,50,000 చేప పిల్లలు సిద్ధం చేశారు. చేప మందు కోసం ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. ఆదివారం చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పూర్తిగా కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాము. సో లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉండడంతో దాని తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది కూడా దాదాపు 1,00,000 నుంచి 2,00,000 వరకు, అంతకంటే పైగా కూడా కొన్ని సంవత్సరాల పాటు వచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. కరోనా సమయంలో మాత్రమే చేప ప్రసాదం పంపిణీ ఆపివేశారు. మిగిలిన అన్ని సంవత్సరాల్లో కూడా చేప ప్రసాదం పంపిణీ 185 ఏళ్లుగా కూడా చేస్తున్నట్టుగా బత్తిని ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో ఈ ఆదివారానికి సంబంధించి ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి కూడా చేప ప్రసాదం పంపిణీ నిర్వహించడం స్టార్ట్ అవుతుంది. సో అప్పటి నుంచి 24 గంటల పాటు, అంటే సోమవారం ఉదయం 10 గంటల వరకు కూడా ఈ చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. చాలా వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా దాదాపు మిగిలిన రాష్ట్రాల నుంచి, అలాగే దేశ విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉండడం దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. 1,50,000 వరకు చేప పిల్లను సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల నుంచి, ఏదైతే మహారాష్ట్ర కానీ, కర్ణాటక, జార్ఖండ్ ఆ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే చాలా మంది ప్రజలు వచ్చి చేప ప్రసాదం పంపిణీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు మరింత మంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ తగు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. చాలా ఎక్కువగా కూడా దాదాపు కూడా చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కంటే మిగిలిన రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సో చాలా మంది కూడా చేప ప్రసాదం తీసుకోవడం ద్వారా కూడా ఆస్తమా కానీ, ఉబ్బసం ఇటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి, నయమవుతాయని ఒక ఇది ఉండడంతో కూడా వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ చేప ప్రసాదాన్ని కూడా తీసుకుంటూ ఉంటారు. చేపతో పాటు కూడా ఒక ప్రసాదాన్ని ఇస్తారు. దాని పాటు 45 రోజుల పాటు పథ్యం ఉండాలని కూడా బత్తిని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. బత్తిని కుటుంబ సభ్యులు దాదాపు 185 సంవత్సరాల నుంచి కూడా వేస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఇప్పటికే ఆస్తమా లాంటివి చాలా వరకు తగ్గాయని కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు రివ్యూస్ కూడా తీసుకుంటున్నామని కూడా చెప్తూ ఉన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచి కూడా దానికి సంబంధించి కూడా ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందన్న నేపథ్యంలో కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే అన్ని క్యూ లైన్స్ కానీ అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ చుట్టుపక్కల నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా కూడా ఆ రోజు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో దాని తగ్గట్టు కూడా సూచనలు పాటించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే బందోబస్తు కానీ, అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించి, అలాగే హెచ్ఎండి, ఆర్ఎండ్బి అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. క్యూ లైన్స్ కూడా దాదాపు 8 నుంచి 10 క్యూ లైన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. చేప ప్రసాదం ఉబ్బసానికి మందు కాదని శాస్త్రీయంగా తేలినప్పటికీ ప్రభుత్వాలు వాటిని కొనసాగించడం సరికాదన్నారు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా. శాస్త్రీయ వైద్యంతోనే ఏ వ్యాధి అయినా తగ్గుతుందని అభిప్రాయపడ్డారాయన. గ్రామీణ స్థాయిలో సర్కారు వైద్యం అందుబాటులో లేకపోవడం వల్లే ప్రజలు ఇలాంటి షార్ట్కట్ వైద్యాలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రభుత్వాలే వాటి నిర్వహణ చేపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి కార్యక్రమాలు నిలిపేసి ప్రజలకు ప్రభుత్వ వైద్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు రాజా. అనేక మంది ప్రజలు గతంలో లక్షల మంది ఉన్నప్పటికీ ఉన్న దగ్గర నుంచి ఈరోజు వేల మందికి తగ్గినప్పటికీ కూడా ఇంకా కొద్దిమంది ప్రజలు ఈ రకమైనటువంటి కార్యక్రమానికి వస్తున్నారు. దీనికి కారణం జన విజ్ఞానానికి అభిప్రాయపడేది, ఈరోజు ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వాళ్ళని ఆదుకునే ప్రభుత్వ వైద్యం అనేది దూరం కావడమే. ఈ రకంగా ప్రభుత్వం తన యొక్క బాధ్యత నుంచి పక్కకి వెళ్ళినందువల్ల మాత్రమే ప్రజలు చాలా నిస్సహాయ స్థితిలో నెట్టివేయబడుతున్నారు. అటువంటి నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడ్డ ప్రజలు తమ యొక్క సమస్యలని, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఇటువంటి చిట్కా వైద్యాల వైపు వెళ్తున్నారు. కాబట్టి